BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. SALCF హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు. హాజరైన సూపర్వైజర్ బుజ్జమ్మ. చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుల నేర చరిత్ర చూసి అవాక్కవుతున్న పోలీసులు. చోరీ కేసు వివరాలు వెల్లడించిన తిరుపతి SP హర్షవర్ధన్ రాజు. ఈ నెల 15వ తేదీన కందుకూరు పట్టణంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్, SPG కృష్ణకాంత్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నదిలో స్వామివారికి శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. త్రిశూలానికి ఆలయ అలంకార మండపంలో విశేష పూజలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ పడాయి బి కార్యక్రమంపై తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని SALCF హై స్కూల్ నందు సూపర్వైజర్ బుజ్జమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోషణ్ పడాలి బి కార్యక్రమం మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీని ముఖ్య ఉద్దేశం పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పించడం వంటి వాటిపై 3 రోజుల శిక్షణ ఇస్తామని, నేర్చుకున్న శిక్షణను కేంద్రాల్లోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తామని ఆమె తెలియజేశారు. Teachers and my dear parents and my dear students, it gives me enormous joy for me to come to school than any other place for various reasons. A, I am a granddaughter of a school teacher. Sir. C, I am the daughter-in-law of a school teacher. D. కార్యక్రమం 3 రోజుల ట్రైనింగ్. ఈ ట్రైనింగ్కి అంగన్వాడీ కార్యకర్తలందరినీ పిలిచి ఈ 3 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకి ఆటపాటలు, తర్వాత తల్లులకి పోషణ విద్య నేర్పించడం, వారికి అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల ట్రైనింగ్లో వర్కర్స్ మేము అంగన్వాడీ టీచర్లకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్లో కూడా వాళ్ళన్నీ కూడా ఈ ట్రైనింగ్లో నేర్చుకొని ఫీల్డ్ లెవెల్లో గ్రామంలో వాళ్ళు విలేజెస్లో ప్రతి ఒక్కరూ కూడా తల్లులు మీటింగ్ పెట్టి ప్రీ స్కూల్ ఎలా జరుపుతాము, పిల్లలకి ఆటపాటల ద్వారా ఎలా విద్య నేర్పిస్తాము, తల్లులకి ఎలా అవగాహన కల్పిస్తామని అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి అవగాహన కల్పిస్తాము. చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుల నేర చరిత్ర చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. ప్రధాన నిందితుడిపై 100, రెండవ నిందితుడిపై 160 చోరీ కేసులు ఉండగా, మూడవ నిందితుడిపై ఓ హత్య కేసు, బ్రోతలింగ్ 3 చోరీ కేసులు ఉన్నాయి. ఇక నిందితుల వివరాలు తిరుపతి SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. తిరుపతి గ్రామీణ మండలం శెట్టిపల్లె పంచాయతీ తిరుమల నగర్లోని ఓ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని రెక్కీవి చేసి గుర్తించి ఆ ఇంట్లో చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు CI సునీల్ కుమార్ కేసు నమోదు చేసి SIలు సాయినాథ్ చౌదరి, జగన్నాథరెడ్డి, అరుణతో పాటు ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపారు. DTO కార్యాలయ కూడల్లో 3 అదుపులోకి తీసుకుని వారి నుంచి 25 లక్షల విలువైన 277 గ్రాముల బంగారాభరణాలు, వెండి వస్తువులు, కారు స్వాధీనం చేసుకున్నారు. విచారించి వేలిముద్రల ఆధారంగా నేర చరిత్ర పరిశీలించారు. ప్రధాన నిందితుడు తెలంగాణ రాష్ట్రం మెహదీపట్నానికి చెందిన గుంజపోగు సుధాకర్పై 100 కేసులు, రెండవ నిందితుడు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన పిల్లేశేఖర్పై 160 చోరీ కేసులు, మూడవ నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గాజులపల్లి శ్రీనివాసులరెడ్డి ఓ హత్య కేసు, బ్రోతలింగ్ కేసు, మూడవ చోరీ కేసులో ఉన్నారు. 3 బృందాలుగా చోరీలకు పాల్పడుతున్న అంగీకరించారని SP వెల్లడించారు. వీరిపై హైదరాబాద్లోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారని, చాలా కేసులలో జైలుకు కూడా వెళ్లి వచ్చారని చెప్పారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులున్నాయని, ముద్దాయిలు దొంగతనాలు చేయడానికి ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలలో తిరిగి ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇంట్లోకి వెళ్లి దొంగతనాలు చేస్తారని తెలిపారు. చంద్రగిరి సబ్ డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్, అట్లాగే క్రైమ్ పార్టీ వాళ్ళు
అందరు కలిపి ఒక ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 3 అఫెండర్స్ ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్ వాళ్ళ కన్ఫెషన్ మీద 10 కేసెస్ వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 3 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోనీ, ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్లే శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్, ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద కూడా దరిదాపు ఒక 165 కేసెస్ ఉన్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాజులపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే, ఒక బ్రోతలింగ్ కేసు ఉంది. సో ఈ 3 కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా 10 కేసెస్ సంబంధించిన 281 గ్రామ్స్ గోల్డ్, ఒక ½ కేజీ సిల్వర్, ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది అన్నమాట. సో మన తిరుపతి పోలీస్ లాస్ట్ 1 వీక్లో 2 మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపిఓ చంద్రగిరి ప్రసాద్, వాళ్ళ టీం అంతా, సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణ్ గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాం. ఎనీ క్వశ్చన్? అవునండి, దాన్ని కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా అంత పాజిటివ్ లీడ్స్ అయితే లేదు. దాని గురించి మన టీం కూడా బయట స్టేట్కి పంపించడం జరిగింది. ఎఫర్ట్స్ అయితే చేస్తున్నాము, త్వరలో డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చెప్పండి చెప్పండి. సార్ ఏం లేదు సార్, అంటే మేమంటే ఇంగ్లీష్ మాకు డిఫికల్ట్ ఏంటంటే అఫిషియల్ కోర్ట్ లేదు, రాయలేదు. ఓకే, అందువల్ల ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ టైం చెప్తే మేము కాంటాక్ట్ ఫోన్ ఏదైనా అర్జెంట్. షూర్ అండి, మీరు కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను. నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితి లేదని మెసేజ్ ఉంటే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మెసేజ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? తొలుత టీఆర్ఆర్ కళాశాలలో ప్రతిపాదించిన హెలీప్యాడ్ దూబగుంట సమీపంలో వెస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాతిపాదిత స్థలం ఉప్పు చెరువు ప్రాంతంలోని టిట్కో ఇళ్ల సముదాయం ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంతాలను సందర్శించారు. అనంతరం దూబగుంట వాస్వీనగర్ కాలనీలో కాలినడకన పర్యటించారు. సీఎం స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, ఎస్పీజీ కృష్ణకాంత్, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, నుడా వీసీ సూర్యతేజ తదితరులు పరిశీలించారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 15వ తేదీ కందుకూరు పట్టణంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. లోపల ఉన్న వాళ్ళైనా ఇక్కడ స్టే చేసిన వాళ్ళైనా లేదా బయట నుంచి వచ్చారా? అంటే 60% జనాలు మోడల్ అడిగాడు మన సురేష్ అన్న మా గవర్నమెంట్లో డబ్బులు లేవు, మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తాను, ఎడ్యుకేషన్ చేస్తాను, ఇలా ఇంటెన్సివ్గా 3 days
అట్లానే వీళ్ళు గివ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్ట్ చేయండి అమ్మ, సెగ్రిగేషన్ చేయించండి. దట్ ఈస్ వన్ థింగ్. వెట్ వేస్ట్కి మీరు ఒక లొకేషన్ మీరు ఇప్పుడు చెప్తే కమిషనర్ గారు కూడా మాట్లాడుకొని వీళ్ళు ఎన్షూర్ దట్ కన్స్ట్రక్షన్ ఇస్ టేకన్ అప్. బ్రింగ్ దట్ మొబైల్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ యువర్. సో మీరు లొకేషన్ ఫైనలైజ్ చేయించండి, చేసేసి కంపోస్టింగ్ చేయడానికి కొద్దిగా దూరంగా ఉన్నాయన్నా పర్వాలేదు. We'll go and see, sir. Village, sir. ఇంతకు ముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎట్లా వేస్తారు? జనరల్ పబ్లిక్తో అంటే స్టాల్స్ నుంచి డైరెక్ట్గా ఈ దీని మీద స్టాల్స్ నుంచి కొద్దిగా చూసుకొని ఇక్కడికి ఎక్కితే బెటర్. స్టేజ్ స్టాల్ ఇక్కడ పెట్టి డైరెక్ట్గా స్టేజ్ వస్తే హెల్ప్ చేయకుంటే బాగుంటుంది. ఇక్కడ స్టేజ్కి వెనకాల స్టాల్స్ ఉంటాయి సార్. మస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఈ సైడ్ నుంచి ఎక్కడ నుంచి అయితే దిగారో అక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. మీరు ఒకసారి మ్యాప్లో చేంజ్ చేసి పంపిస్తారా? ఒకవేళ ఇలా చేయాలంటే చేయండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్నంలోని స్వర్ణముఖి నదిలో స్వామివారికి శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. వ్యాస పౌర్ణిమను పురస్కరించుకుని మహాశివరాత్రికి ముందు త్రిశూల స్నానం జరిపించడం ఆనవాయితీ. అందులో భాగంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు, గణపతి సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు త్రిశూలానికి ఆలయ అలంకార మండపంలో విశేష పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా స్వర్ణముఖి నదీ తీరానికి తీసుకువెళ్లారు. సద్యోముక్తి పురాణ ప్రవచనం చేపట్టి వైభవంగా త్రిశూల స్నానం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పంచమూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు.
ప్రదక్షిణము ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి స్వామివారికి అమ్మవారికి కలిసి వచ్చినట్టుగా ముక్తి పొందిన యదు ఉపాయము కూర్చి నాకు నమః మహాదేవం మహాత్మానం సమస్తాయ నమః. ఓం భద్రగా సర్వంజనాయ నమః. ఓం ప్రమోదత్తాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం శాంతధామో జనయతాయ నమః. జనాధిపతయే నమః. సుజోదక స్థాన సమస్త్రాజోపదాన భక్తోపదాన యథా సిద్ధోపదాన దేవోపదాన పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాది నామోక్య విజ్ఞాన క్షేత్రే సత్యవ్రత మహాన్ని సమర్పయామి. ఉపవీతార్థం పుష్పాన్ని సమర్పయామి. దివ్యశ్రీ పరిమళ గంధాందానయామి. గంధస్య వర్ణంకరణార్థం అక్షయ సమర్పయామి. హోమమాగ్రాపయామి. సత్వముక్తి పొందు వ్రతమును కూర్చి మీకు స్వరూప పరమా శివ ఓ మునులారా కృత్తికా నక్షత్రమందును మార్గశిర మాసంలో శివాయ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. SALCF హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు. హాజరైన సూపర్వైజర్ బుజ్జమ్మ. చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుల నేర చరిత్ర చూసి అవాక్కవుతున్న పోలీసులు. చోరీ కేసు వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ నెల 15వ తేదీన కందుకూరు పట్టణంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్, ఎస్పీజీ కృష్ణకాంత్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. శ్రీకాళహస్తిపట్నంలో స్వర్ణముఖి నదిలో స్వామివారికి శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. త్రిశూలానికి ఆలయ అలంకార మండపంలో విశేష పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.